హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మన ఈ సిరీస్ ఆడబిడ్డ అత్తారిల్లు లాగ్ అవ్వడం అనేది ఉండదు. ఇది ఒక చిన్న స్టోరీలా ఉండదు దోస్తులు. రోజుకొక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. రోజుకొక సీన్ని క్యాప్చర్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ని జనరేట్ చేయడం. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మెయిన్గా కామెడీ ఉంటుంది. మన రియల్ లైఫ్లో జరిగే సిచ్యుయేషన్స్ అన్నీ ఉంటాయి. ప్రేమ, ఆప్యాయతలు, కోపాలు, ద్వేషాలు, అనురాగాలు అన్నీ ఉంటాయి దోస్తులు. లాగ్ అవుతుందని మాత్రం అనుకోవద్దు. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 23తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 23లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హెల్ప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. దోస్తులు ఒక విషయం, మన అవికా వైన్స్ వీడియోస్ అన్నింటిలో ఏ క్యారెక్టర్ వాయిస్ అంటే మీకు ఇష్టమో కామెంట్ చేయండి. తెలుసుకోవాలనుకుంటున్నాను దోస్తులు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొత్తం కవర్ అయ్యే డ్రెస్ వేసుకోమన్నా కదనే, ఏందిది? బంటి, అందరి ముందట పిచ్చి పిచ్చి చేయకు. ఇక్కడ ఎవరున్నారే? అందరి ముందు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయకురా ప్లీజ్. ఎవరా, డోర్ తీసుంది, ఎవరైనా వస్తారు. వస్తే రాని, నా పెళ్ళం నా ఇష్టం. నేను ఇంకా నీ పెళ్ళాన్ని కాలేదు మిస్టర్ పార్థసారథి. ఆహా, మరెవరు నువ్వు? మిస్టర్ పార్థసారథి గర్ల్ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? నాకు ఇప్పటిదాకా తెలీదే. గర్ల్ ఫ్రెండ్ అంటే ఇంకా చాలా చేయాలి. హాయ్ రాము, బాగున్నావా? బాగున్నానన్నా, నువ్వు బాగున్నావా? ఇంకేంటి, మీ ఫ్రెండ్ ఆఫీస్లో జాయిన్ అవుతున్నావు అన్నమాట. నా ఆఫీస్లో జాయిన్ అవ్వమంటే అవ్వలేదు కానీ. ఎన్ని చేస్తావన్నా మా కోసం? నీకెప్పుడు మేమందరం రుణపడి ఉంటామన్నా. అబ్బో, పెద్ద పెద్ద డైలాగ్లే కొడుతున్నావే. ఇంకేంటి, జాబ్ చేస్తున్నావుగా, నెక్స్ట్ పెళ్ళేనా? ఇప్పుడే పెళ్ళెందుకన్నా, పెద్ద తలకాయ నొప్పి. బాగానే తెలుసుకున్నావు అయితే. చూస్తున్నా కదా మిమ్మల్ని, మా రానక్కని, అసరితక్కని, ఇప్పుడు బంటిగాడు తెలిసి తెలిసి అట్లా కాలు పెడతాడు. అరే, బంటితోనైతే అనకు. వాడిగిటే మనసు మార్చుకున్నాడు అనుకో, మీనాక్షి నన్ను చంపేస్తుంది. వాడికి చెప్పినా ఇప్పుడు వినే లోకంలో లేడన్నా. వాడి లోకంలో వాడున్నాడు. మరేంటి సంగతి? పెళ్ళి ఇప్పుడే వద్దంటున్నావంటే ఏదో ఉన్నట్టున్నది స్టోరీ. అంత సీన్ లేదన్నా, నాకెవ్వరు లేరు. ఆ నైట్ ఏం చేస్తున్నావు? డాన్స్ చేస్తున్నావా లేదా? ఎవరితోటి చేయాలన్నా నేను డ్యాన్సు? నీకు వదిన ఉన్నది, మా బావకు మా అక్క ఉన్నది, బంటికి మీనాక్షి, ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఉన్నారు. మా రానక్క వాళ్ళ మామయ్యకైతే ఒక్కరు కాదు, ఇద్దరున్నారు. అందరు కపుల్స్. నేను సోలోగా వస్తే నన్ను ఎవడు చూస్తాడు? చూడరు. నీకు కూడా ఎవరో ఒకరు ఉండాలంటావు. ఉండాలి కానీ మనకెవరు పడతారన్నా? చదువు యావరేజే, ఏదో టాలెంట్ ఉంది, ఉద్యోగం చేసుకొని బతికే అంత. ఇక నా పర్సనాలిటీకి ఏమై పడుతుంది? మంచి మనసు అయితే ఉంది కదా, పర్సనాలిటీ డబ్బులతో పనేంటి? అంత సీన్ లేదన్నా. ఇవాళ రేపు పైసలే చూస్తాండ్రు, తర్వాత పర్సనాలిటీ. మనసులు మామిడికాయల కాలం ఎప్పుడో పోయింది. ఎవరి కోసం చూస్తున్నావన్నా? నీకు ఒకరిని సెట్ చేస్తా అని చెప్పినా కదా, వాళ్ళ కోసమే చూస్తున్నా. జోకులు వేయకన్నా. ఎవలో ముసలాం ఉన్నది ఎవలన్నా? ఎప్పుడు చూడలే నేను మీ ఇంట్లో. ఎవరు? మా నాయనమ్మ. నానమ్మ ఉందా నీకు ఇంకా? ఉంది, మా డాడీ వాళ్ళ మమ్మీ. అందరు అక్కడ గుమిగూడినరు. అయితే ఎవరబ్బా ఈ విఐపి అనుకున్నా. నేను ఇంకా వెళ్ళలేదు తన దగ్గరికి, వెళ్ళాలి. నిన్ను పరిచయం చేపిస్తాలే. అన్నా, ఎవరి అతిలోక సుందరి? అతిలోక సుందరి అని నువ్వే చెప్తున్నావుగా, మళ్ళీ ఎవరంటున్నావేంటి? ఏమన్నున్నదా అన్నా? నీకు సెట్ చేయమంటావా? సెట్ చేస్తావా అన్నా? ఈ అమ్మాయికి ఇంకెవరైనా ఉంటే? హాయ్ సురేష్. హాయ్ డాలీ. అన్న వాయిస్కి ఇంత సాఫ్ట్ అయింది ఏంది? ఏంటి ఇంత లేట్గా వచ్చావు? నువ్వు నా కోసం కాల్ చేస్తావనుకున్నాను. మీనాక్షి చేసిందిగా, పార్టీ వాళ్ళదే. అప్పో, గింత పొడుగుందేందన్నా? మరి ఆ మంతే పొడుగుంటుంది. గంత పొడుగుంటే నాకు సెట్ కాదన్నా. నన్నే హైట్ అంటారు, ఇంకా పిల్లి ఇంకా హైట్ ఉంది.
ఆ పిల్ల ఎవరికి సెట్ కాదు, అంత హైట్ ఉంది మరి. నిన్ను ఫ్లర్టింగ్ చేస్తుందన్నా? చేస్తే ఏం లాభం రాము, హైట్ చూసినావు కదా. ఏ నాకైతే సెట్ కాదు. ఆ అమ్మాయికి సెట్ అయ్యే అబ్బాయిని తీసుకొచ్చానులే. డాలీ, చెప్పాను కదా, బ్యాక్ యార్డ్లో నా ఫ్రెండ్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒకసారి వెళ్ళి కలువు. నువ్వురా. నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను. ఓకే. అబ్బా గీ పిల్ల జానడంత తక్కువ ఉంటే మంచిగా ఉండు. ఛీ, నేను జానడంత పొడుగున్నా అయిపోవు. రాము, నీకు ఇంకొకరిని సెట్ చేస్తాను, బాధపడకు. ఎవరన్నా? వెయిట్ చేయి, వస్తుంది. ఏమైంది రాము, సౌండ్ ఆగిపోయింది? ఇంకొక అతిలోక సుందరన్న. తొలి చూపుకే మతిపోయింది. అవునా, అయితే నీకు ఓకేనా? హాయ్. హలో. కంటిన్యూ కంటిన్యూ. మీ పేరు? సీత. రాము, సీత. బ్రో, రాము ఇక్కడ, సీత అక్కడ. ఆల్ ది బెస్ట్. మీరు అన్నయ్య? తను మీనాక్షి ఫ్రెండ్ సీత. మీనాక్షి ఫ్రెండ్వా? మ్, నన్ను మీనాక్షి దగ్గరికి తీసుకెళ్తారా? ష్యూర్, పదండి. చేతి పట్టుకోమని చెప్పానా నేను? అంటే అన్నయ్య, నేను ఇలా ఇవ్వగానే తను అలా పట్టేసుకుంది. ఎంజాయ్. ఇక్కడ సంగతి ఏంటో మరి. డాలీ, ఐ లవ్ యూ. వాట్? నేను నిన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను. నువ్వు కాదంటే చచ్చిపోతాను. ఏంటి? నేను ఆల్రెడీ. డాలీ, ఏంటి సురేష్ ఇది? నేను 5 years నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నా డాలీ. పాపం అనిపించట్లేదా? ఏంటి సురేష్ ఇదంతా? డాలీ, నేను జిమ్ ట్రైనర్. నువ్వు నన్ను చాలాసార్లు కలిసావు, కానీ నీకు గుర్తులేదు. సురేష్, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని కాదంటే ఎలా ఉంటుందో నీకు తెలీదా డాలీ? ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలీదా? డాలీ ప్లీజ్, ఐ వాంట్ బీ విత్ యూ ఫర్ ఎవర్. నాకు కొంచెం టైం కావాలి. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం, బట్ ప్లీజ్ కన్సిడర్ మీ. వాళ్ళడు సురేష్. ఆగో, డోల చిట్టిపై మంచిగున్నావా డోలి? బాగున్నాను ఆంటీ, మీరు బాగున్నారా? స్వప్న ఇలా ఉంది? మంచిగానే ఉన్నారు. గి డోల చిట్టిపై పక్కకు గి పారచిట్ మళ్ళెవరు? ఎవరు డోలి? గినే నీ మగుడా? అవును. ఆగో, ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నారు. థ్యాంక్స్ ఆంటీ. నాకెందుకు ట్యాంకుచు? ఈ డోల చిట్టిపై నీ మంచిగానే పట్టినావు పిల్లగా నువ్వు. నువ్వేం చేస్తావు ఇంతకి? నేను జిమ్ ట్రైనర్. కండలన్నీ లోపల దాచినావా? ఆ పిల్లనేమో యోగా ట్రైనరు, నువ్వేమో జిమ్ ట్రైనరు. మంచి గెలిచింటి ఇద్దరు. నువ్వు యోగా వేసుకుంటా, నువ్వు జిమ్ వేసుకుంటా, ఇద్దరు గెలిచింటి కావచ్చు. అవ్వా, చూసి మెడలు గుంజుతాయి. పోండి లోపలికి. వాళ్ళడు సురేష్, ఏంటిదత్తమ్మా? మీ నాయనమ్మ పిలుస్తుంది. వచ్చిన కాడ నుంచి నువ్వు కలవలేవట కదా. కలుస్తాను. మళ్ళా నన్ను ఏడ కనబడతాడ తిడుతుంది. నిన్ను చేయి పట్టి గుంజుకొని వస్తేనే గప్పుడే ఇడిచి పెడుతుంది నన్ను. సరే పదండి. హనీ పడుకుందా? దీన్నే ఉన్నది కదా వని. నేను నా హనీ గురించి అడుగుతున్నాను. ఆ హనీ ఇప్పుడు వేరే వాళ్ళది. పదండి. థ్యాంక్స్, ఐ లవ్ యూ. ఎంతకాలంగా నేను నిన్ను ఇష్టపడుతున్నానో తెలుసా? నేను నిన్నెప్పుడు చూడలేదు. నువ్వు నన్ను చూడలేదు కావచ్చు, కానీ నేను మాత్రం మొదటిసారి నువ్వు నాకు ఎదురైనప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్ను చూస్తూనే ఉన్నాను. సురేషు, బాగున్నావా నాయనమ్మ? మంచిగున్నారా? నువ్వెట్లున్నావురా? నేను బాగున్నాను. నా బంగారు తండ్రి, చల్లగా ఉండరా. ఈ ముసల్దానికి నేను మాట్లాడినా ఏమి వినవాడాయి. ఈ మనవాడు మాట్లాడంగానే అన్ని వినబడతాయి. ఎవతివే నువ్వు నన్ను ముసల్ది అంటాను? ఏ ముసల్దానేడన్నా? ముసలు అయితే అన్న కాళ్ళు చేతులు గుంజుతానే అంటన్నా. దొడ్డి కత్తలేదట్నారా దానికి? రాకపోతే జులాబీ గోళీలు వేసుకోమ్మను, అత్తది. బాధపడకని చెప్పు, నీకే చెప్పేది. ఈ ముసల్దానికి ఎప్పుడేమి వినబడతానేయో ఎప్పుడేమి వినబడతలేదో ఏం అర్థమై మునుగుతలేదు. నేను వినబడద్దనుకునేటి ఏమో వినబడతాన్నాయి. వినబడాలని గట్టి కోరినా కూడా వినబడతలేదు ముసల్దానికి. ఆవురా మనవాడా, నీ పెన్లో స్వప్న ఎదురా? స్వప్న ఇంకా నేను కలవలేదా నాయనమ్మ? ఏడ కలిసిరా? వచ్చిన పడుతుంది గి బర్రెది ఎదురు పడుతుంది. బర్రెలు ఉన్నది, ఏడు చూడు గిదే కనబడుతుంది. అడ్డం ఇంత పొడుగుగా పెంచింది అడ్డ, భూమే కనబడతలేదు నాకు ఇది ఉంటే. ఈ ముసల్దానికి నల్ల కళ్ళ అద్దాలు ఉంటాయి కదా, అవి పెట్టుండే వాళ్ళన్న తీసుకొచ్చి అవి పెడతానన్నా నేను కనబడ దీనికి. దీని ముసల్దాన్ని ఎత్తుకపోను, ఏమైనా నన్నే చూస్తుంది. దీనికి నేనే కనబడతానా?
దీని కోడల్ని సతాయించక నన్ను సతాయించుతాంది ఏంది? నీ కోడలు ఎటువాయే మరి? అరుచుకుంటాందా లేదా నిన్ను? అట్టుగానే గాలి కిడిచిపెట్టిందా? తిన్నది అరుగుతలేదా? బాగా తింటే గట్లనే అరగది. బాగా తినకు, కొంచెం కొంచెం తిను. గట్ల నిండా బొత్త నింపద్దు, ఏం అరుగుతుందిగా. ఇవాళ రాత్రి ఉపవాసం ఉండు. కోడలు కోడలు గురించి మాట్లాడతాన్నా. నాకు మంచిగా అరుగుతుంది తిన్నది. అరగదన్న ముచ్చట్నే లేదు. ఈ కోడలు కోడలు కొడుకు కొడుకు భార్య కొడుకు పెండ్లం గురించి మాట్లాడతాన్నా. బెల్లం తింటావా? బెల్లం తింటే అరుగుతుందని ఓడి చెప్పిండు నీకు? బాగా తినే ఎరగబెడుతుందా ఇంత? నా మనవరాని పెళ్ళున్నదని వచ్చిన నేను. నీకెరగబెడితే ఇక బాత్రూమ్ మొత్తం నువ్వే తీసుకుంటావు. నాకెప్పుడన్నా అర్జెంటుగా వస్తే నేను ఎట్లా పోవాలి? దీని ముసల్దాన్ని పొయ్యిలో పెడితే అరుగుతలేదా అంటది, ఎరగబెడతాందా అంటది, దొడ్డికత్తలేదా అంటది. దీనికి ఎప్పుడు తిండి దొడ్డికే ఉన్నట్టున్నది. నీకు కూడా మొత్తం గానే ఉంటది తిండి గురించే. కరెక్టే చెప్తాంది ముసలమ్మ. ముసలమ్మ మంచి దొరికింది దీనికి. ఓ బర్రే! బర్రెనా? ఏడున్నది బర్రె? నిన్నేనే బర్రే. ఏంది నాయనమ్మ నువ్వు? ఆగురా నువ్వు. ఓ బర్రెగొడ్డు, ఓ నా మనవాడు సురేష్ అత్త. దీని అమ్మ ఇది వచ్చిన కాడ నుంచి నన్నే సావ చంపుతాంది. ఇప్పుడు నన్నే బర్రె అంటాంది. దీని ముసల్దాన్ని నోట్లో పోయని. ఏంది నీకు ఎటు చూసినా నేనే కనబడతానేంది? నేను ఎటు పోయినా నన్నే పిలుచుకురమ్మంటావు. నాకేడా పని పాట లేదా? ఏవో ఊకే నన్ను పిలుస్తావు. నాకు పనున్నది, నేను పోతా. ఆకలి అవుతుందా? ఇప్పుడే తట్టడి తినొచ్చిన అంటివి కదనే. ఆకలి కాదు, బాత్రూమ్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్లు కడుగుతావా? బాత్రూమ్లు కడిగేదా రగ్గిది? ఏంటమ్మా? గీ బాత్రూమ్లు కడిగేదానికట 5 రూపాయలు ఇరా. ఏమో పంచాయతీ పెడతాంది. ఛా, నేను బాత్రూమ్లు కడిగేదాని లెక్క కనబడతానన్నా నీకు? స్వప్నం తీసుకొస్తే మంచిగా ఉంటుంది. స్వప్నతోటి కాసేపు ఆడుకోవేనానమ్మ. దానికి ఇంకా తిక్క కుదురుతలేదు. దాని పొగరు దించు. గీ బాత్రూమ్లు కడిగేదాని బిడ్డని చేసుకున్నావురా నువ్వు? అబ్బా కరెక్ట్ చెప్పినవే ముసల్దానా. ఇది బాత్రూమ్లు కడిగేదే. దీన్ని ఎత్తుకపోను. ఇది దీని బిడ్డ చెరో పైకాన పట్టుకొని కడిగేటట్టే పడేండ్రు. పైకాన్ల ముఖాలు పెట్టుకొని కూర్చున్నారు. అత్తమ్మ, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నాన్నమ్మ ఇట్లే మాట్లాడుతుంది. స్వప్నం తీసుకురాపోండి. నేనెందుకు తీసుకొస్తా? నేను తీసుకురాను. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ గిడికే రావాలి. గివ ముందుకు రాగానే మళ్ళీ ఏదోటి అంటది నన్ను. నేను రాను, నేను పోతాను. పోనీరా, మళ్ళా లాగుల్నే పోతుంది. అర్జెంట్ వస్తుందట. ముసలమ్మకు తినడు పోవుడు గురించే ఉన్నట్టున్నది కదా అందంతా. ఓ చచ్చిపోయినా ముసల్దానా. ఆయిందా? నీ గురించే మాట్లాడతానా. నేను కనబడతానా నీకు? నువ్వేంది అందరు కనబడతారు. ఏమి నేను ముసల్దానా అంటాను? చెల్లెనో అక్కనో అనొచ్చు కదా. సరే సరే చెల్లి. గది ఇప్పుడు నేనేమనపో. ఎవరితోటి మాట్లాడుతున్నావు ఏనాయనమ్మా? ఇక్కడ గాలిలా దయ్యాలుంటాయిరా. దయ్యాలతోటి ఓం భీం బుష్ అని మాట్లాడతా. దయ్యాలుంటాయా? ఎప్పటి నుంచి కనిపిస్తున్నాయి నాయనమ్మ దయ్యాలు? ఓ నేను చిన్నగా ఉన్నప్పటి సంది కనబడతాయి. ఈ దయ్యం మన దోస్తే. ఏం మాట్లాడుతున్నావు నాయనమ్మ? స్వప్న వస్తుంది, ఆగు. నేను వచ్చి గింతసేపు అవుతుంది ఏదిరా నీ పెండ్లం. నువ్వంటే బయటకు పోయేస్తావు, మర్చిపోతావు. దీనికేం పుట్టింది ఇంటలేదు వచ్చింది. ఇక అత్తలేదు ఆగత్తలేదు. వస్తుంది ఆగు. తిన్నావా? తిన్నా. ఏమో ఉప్పు ముద్ద పెట్టిండ్రు. గీ ఉప్పు ముద్ద తినడానికేనా రా నేను ఈడక వచ్చింది? కౌసు లేదు నీసు లేదు. కిచెన్లా వండుతున్నారు నాయనమ్మ. అవుతున్నాయి ఆగు వంటలు. ఏడత్తనేరా ఆసన లేచి మునుగుతలేవు. ఈడ కూర అంటితే గాడ ఊరవతలికి రావాలి ఆసన. కోతి ఎత్తందో ఏమో, నీ అవని ఎత్తందారా? ఆసన్నే కొడతలేదు. ఏదాసన? దాని వంటగా అగ్గి పెడితే దాని వంట ఎత్తుకపోను. దాని వంటను తీసుకుపోయి పొయ్యిలో పెడితే నాయనమ్మ కాసేపు పడుకుందూరా. నేనేను వంట. ఇప్పుడు వంటే పగటీలి నాకు మళ్ళా మాపటీలు నిద్ర పట్టదురా. నేను వంట. నడుము వస్తలేదానే నానమ్మ? ఇక నొచ్చినా గిట్టనే కూసుంటా. ఎన్నుపూస సక్కా పెట్టి కూసోవాలి. దాన్ని వంగబెట్ట నేను. మీ తాత కూడా ఎన్నడు వంగబెట్టలే. ఏమైందిరా పోబడితివి? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏమిరా మీ తాత నాకు ఒక్క పని చెప్పలే అంటానా? నడ్డే వంచలే నేను. మీ తాతనే వంగబెట్టి ఊకే గుద్దుదు ఈపులా. సప్పుడేక నేను చెప్పింది నెటోడిగా గుప గుయ్యమంటుండే
నేను గుద్దుతే గట్ల గుద్దే చంపేసినట్టున్నది ముసలోని. ఆవు మరి 4 గుద్దులు గుద్దంగానే చచ్చిండు ముసలోడు. ఏం మాట్లాడుతున్నావే నానమ్మ? కొంచెం సేపు సైలెంట్గా ఉండు, ఎనర్జీ అంతా అయిపోతుంది. నా బంగారం గా బర్రెదటేవాయనేమిరా నీ పెండ్లాన్ని పట్టుకత్తా అని. నేను వెళ్తున్నాగు, ఇక్కడనే కూర్చో. నా భార్యని నా బిడ్డని తీసుకొని వస్తా. బిడ్డ పుట్టినా అది కదరా నీకు? నా లెక్క ఉందా లేదా అందంగా? నీ అత్త లెక్క ఉందా మందంగా? కొంచెం ఆపే, కొంచెం గ్యాప్ ఇయ్యే. నేను గ్యాప్ ఇయ్య, ఒకటేసారి పోతా. రాణి, ఎప్పుడొచ్చినవే? ఇందాకే నీకోసమే వెతుకుతున్నాను. ఎట్లున్నావే రాణి? ఎన్ని రోజులైందే నిన్ను చూడక? నేనేమో నా చూత్తి 3 రోజుల కింద. ఏమో సూనన్నా లేదట అనబడితివి. సరిత, ఎంతసేపు పట్టుకుంటారు మమ్మల్ని చూడరా? దావే దావే. ఏమో మొగుడు పిల్లల లెక్క పట్టుకొని పోతాండ్రు. 7 అడుగులు ఎత్తరేంది ఇప్పుడు? ఓమం చుట్టూ తిరుగుతారా? చప్పుడు ఎత్తలేవేమే సరిత? హచ్చి అబ్బా, నేను దుమ్ముతే బాగా సప్పుడు వస్తుంది, ఎందుకో ఏమో. సప్పుడు చాలైందా రాణి? చాలే, తలకైన వస్తుంది. ఆయన ఊకే సప్పుడు ఎందుకు? పిత్తాండ్రు చూసినవానే, ఈ సరిత కూడా సప్పుడు ఎత్తలేదు. ఇక దాని మరిదికి పైసలు బాగా వస్తున్నాయి కదా, కోట్లు సంపాదించిండు ఒకటేసారి, ఆగుతలేదు ఇక. నీ అవ్వ, ఇప్పుడు ఇది నా బిడ్డిల్లా అల్లిల్లా అన్నట్టున్నదే. మీనాక్షి ఇల్లట ఇది. మీనాచ్చిల్లా? మరి మీ అత్తగారేడుంటారే? అడక తింటారట్నా? గదే పరిస్థితి అయితట్టున్నది మరి. ఏ గట్ల అనకు బిడ్డ, అప్పుడప్పుడన్నా చిట్టిపాయలు ఓటి తినచ్చు. ఏ నువ్వు గట్ల అంటే ఎట్లా చెప్పు? నాకు వాళ్ళు పెట్టాలి చిట్టిపాయలు. ఏం చిట్టిపాయలు? చికాన్ చిట్టిపాయలే, చేపల చిట్టిపాయ, రొయ్యల చిట్టిపాయ తెస్తాడు కదా సురేష్ వాళ్ళడు, గవి. అవ్వా, అవి రెస్టారెంట్ నుంచి తెచ్చిండ్రు. ఏ నుంచి తెస్తే ఇంటికమ్మ ఉంటాయి. దానికి ఎంత బల్బ్ వచ్చిందే మమ్మీ నిజంగా. దానికి ఫస్ట్ నుంచే బల్బు బాగుంటదే. ఓ అనసూయ అత్త అంటది నన్ను. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? గదే కదా సరితా. అది కాదు, దాని గురించి నేనెందుకు మాట్లాడతా, మన వేస్ట్ దాని గురించి. మన వేస్ట్ రోజులు. అబ్బా మమ్మీ, నీ మైండ్ అయితే పెంట మైండు. కరెక్ట్ చెప్పే, నాకు కలారిటీ ఇయ్యు. నీ కోడలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, అసలు మాట్లాడిస్తలేదు నన్ను. ఏమనుకుంటుంది, ఆడబిడ్డనా ఇంకేమన్నానా నేను? కొంచెమన్నా సెన్స్ ఉందా అసలు? నా ఇంటికి వచ్చి నాతోటే మాట్లాడదా? అంటే ఇప్పుడు నీళ్ళు కాదు మీనాచ్చిల్లు అన్నావు కానీ గందుకే కావచ్చు. దాని బొంద దీని బొంద, ఇద్దరిని పోయి ఎట్లన్నా దునికి జావమాను. వాళ్ళెంత రిచ్ అయితే నాకేంది? వాళ్ళేమన్నా నాకేమన్నా చేసేది ఉన్నదా? వాళ్ళకు నేనెందుకు దండాలు పెడతా? పెట్టకు, నిన్న వాళ్ళు పెట్టమన్నారే. నువ్వు ఒకదానివి రన్నింగ్ కామెంటరీ ఇమని చెప్పినా నేను. సరే కానీ ఆకలి అయినట్టు అనిపించలేదానే నీకు? సరిపోయింది. ఇలా అడ్డులు మిగిలిన ఏడో దాచిపెట్టిండ్రే. అవన్నీ డబ్బాలలో ప్యాక్ చేపించిండు ఎప్పుడో. ప్యాకింగ్ ఇప్పుడే ఇయ్యరే, మూతలు పెట్టరు. పెడితే ముక్క పడతాయి కాబట్టి మూతలు తెరిచే పెడతారు. ఏడ పెట్టిండ్రు? అక్కడ గెస్ట్ రూమ్లో పెట్టుంటారు, ఏదైనా ఒక రూమ్లో. గడుకోవచ్చు ఇప్పుడు మనం. ఇప్పుడు అక్కడికి పోవడెందుకు? కాదే, ఓ 4 లడ్డూలు తెచ్చుకుంటే నీకు ఎప్పుడన్నా ఆకలి అయితే నువ్వు తింటావు కదా అని. నాకు ఆకలిస్తే చిటికేస్తే చాలు, వంటోళ్ళు తెచ్చే ముందట పెడతారు. అట్లా అరేంజ్ చేసిండు నాకు సురేష్, అర్థమైందా? నీ లెక్క అక్కడికి ఇక్కడికి పోయి కడుపు నింపుకోను నేను. ఇక అదృష్టం అందరికి ఉంటుందా బిడ్డ? నాకు లేకపోయా నీకు వచ్చే. అవునా మమ్మీ? ఎవరికి లేదు కదా ఇంత అదృష్టం, నాకే వచ్చింది కదా. మరేమనుకుంటాను, గంత మంచి మొగుడు దొరికిండు వాళ్ళుడు సురేషు. గంత మంచిగా ఉంటాడు, మంచోడు, గంత చదివిండు, గింత పెద్ద ఆస్తి. ఇవన్నీ దొరకనంటే ఎంత అదృష్టం చేసుకోవాలి. చిన్నప్పుడు నన్ను ఏమని పిలిచేదానివే మమ్మీ? చిన్నప్పుడు నిన్ను చూస్తే చాలే ఇట్లా లక్ష్మీదేవి వచ్చినట్టు అనిపిస్తుండే. లక్ష్మీదేవి లెక్క ఉంటానా ఇప్పటికి కూడా? ఇప్పటికేందే, ఎప్పటికి గట్లే ఉంటావు నువ్వు లక్ష్మీదేవి లెక్కనే కదా. మరి లక్ష్మీదేవిన బిడ్డ. ఇక ముసలి వచ్చింది, నేను రమ్మంటాందే ఊకే. గా ముసల్దాన్ని అసలు ఎవరు రమ్మన్నారే మమ్మీ? నాకేమెరక, మీ అత్తనే కావచ్చు. అయినా మా అత్త రోగం తిప్పాలి అది. నిన్నేమన్నది కానీ నన్ను ఎందుకే ఊకే తిడుతుందా ముసల్ది? ముసల్దాన్ని పాడగాను. ఆమెకు సురేష్ అంటే మస్తు ఇష్టం. అవునే అంటేనేమో, గా వాళ్ళుడు సురేష్ను అసలు ఏమంటలేదు, మంచిగా మాట్లాడుతుంది.
సురేష్ భార్యను కాబట్టి నన్ను కూడా ఏమన్నది. అబద్ధం చెప్తానవా అని నిజంగానే అంటానవా? చూడు, నన్నైతే ఇంతవరకు తిట్టినట్టు ఎప్పుడు అనిపించలేదు. మరి ఇప్పుడు గా ముసల్దానికి సాదస్తం ఎక్కువైంది కావచ్చే, ఇప్పుడు తీడుతాంది. నన్ను అస్సలు తిట్టదు చూడు. పోగానే స్వప్న నన్ను పట్టుకుంటుంది. నిజంగానే అవే చూస్తావు కదా నువ్వే. మరి పోదాంపాయే, నాకు నిన్ను వాళ్ళన్న గట్ల పట్టుకుంటే ఇష్టం. చూద్దాంపా. కానీ ఇప్పుడే అవసరం అంటావా? అయ్య రమ్మంటా అంతే ముసల్ది. నీకు బాగా ప్రేమ ఉన్నట్టువో ఎంత గట్టిగా పట్టుకుంటుందో చూద్దాం. నువ్వు గా ముసల్దాంతో మంచిగుండానే, అది రాజేశ్వరిని తిడుతుంది, నిన్ను మెచ్చుకుంటుంది. ఏ అత్తకు కూడా కోడలంటే ఇష్టం ఉండదే, కోడలికి కోడలంటే పానం. దాన్ని పట్టుకొని ఇక అన్ని రాజ్యం వెళ్తుంది, ఊరేగుతుంది. ఏమైంది రాని, మీ అత్త నువ్వు మాట్లాడిస్తలేవా? అది నాకు అసలు అత్తనే కాదు. మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండొచ్చు కానీ బాగున్నారు అత్తమ్మ అని ఒకసారి అడుగుతుంది. నేను అడగా అంటే అడగా, ఇట్లా అనకే. మళ్ళా కోపం పెట్టుకొని నీ మీద కోపం చూపించుతారు. స్వప్న నన్ను మాట్లాడించినావా లేదా? దానికేం పుట్టింది మరి? అది నన్ను ఎందుకు మాట్లాడిస్తలేదు? ఏ వట్టిగా అట్లా వల్కరిస్తే ఏమవుతుంది? ఆడబిడ్డనేనా అత్తనేనా? నేను అస్సలు వల్కరియ్య. వాళ్ళని చూసి కనీసం నవ్వుడు కూడా నవ్వ. ఎట్లా అనకు, మళ్ళా రాజు కోపం వస్తుంది. వస్తే రాని ఏం చేస్తాడు? మా అంటే 2 రోజులు ఉపాసం పంటాడు, తర్వాత తినాలి కదా. 2 రోజులు ఉపాసం పంటాడే రాజు. అలుగుతే ఘోరమునడిగానే మా శరత్ కన్నా. మరేమనుకున్నావు? అస్సలు అలగడు అనుకున్నావా? శరత్ అన్ననే మంచోడు. ఇంకా ఏ పాపం రాజు కూడా మంచోడేనే. నీకేం తెలిసే అక్క అతను వడ్డేశాలు. సరే కానీ నా చిన్ని కన్నా ఎంతసేపు అంటండే? పండనియే, రాత్రంతా సక్క నిద్రను పోతలేడు. కొత్త ప్లేస్ అనో మరేందో. నిద్ర పోతలేడా? ఎందుకే? లైట్లు వేసి ఉంచుతున్నావా రూమ్లో? ఏ ఉంచా, పండుకున్నాడే చక్కగా. మరేమైందో ఏమో వానికి. దిష్టి గిట్ట తాకింది కావచ్చే. ఒకసారి ఇక పోస్ట్ పెద్దామన్నా, దిష్టి తిప్పేమందాం. తిప్పేమనే, నాకేమో తిప్పేసడే రాదు. మా అత్తకైతే ఆయనతకే తెలియదు. శరత్ అన్న వస్తున్నాడే. నేను పోతున్నా లోపలికి. 10 నిమిషాలు మాట్లాడినాక వస్తా. ఉండు మళ్ళీ వస్తాగు. సురేష్ అనే నిన్ను చూడక ఎన్ని రోజులు అవుతుందో ఏమో. ఓడు చూడకుండా ఉండమన్నాడే. ఇంకా రానక్కింద గట్ల ఉరుకుతుంది. నిన్ను చూసి ఉరుకుతుంది అది పిసది. అమ్మ సరిత, నా కొడుకును మంచి ప్రయోజకుని చేసినావు కదా. నేనేం చేసిన మామయ్య? అంతా మీనాక్షి వేసింది అంటాడు మనోడు. అప్పుడేనా? కోడలు ఇంట్లో అడుగు పెట్టకముందే. అత్త మీది అగో వస్తుంది మెల్లగా నత్తనడక. సరితా ఎటు పోయినరు అత్తమ్మ? అటే పోయినరు. బంగారం తీసుకోమన్నాడే నా కొడుకు. ఇప్పుడే అర్జెంటుగా అవసరం అట్నా? వానికేడ పని లేదు. అవును, ఇప్పుడే ఆగమాగం చేస్తానమేందే. ఇటు పైసలు చూడాల్సిన లేదు, అటు కొంటావు బంగారం. అంతా ఇజ్జత్ తీయకు. నేను గట్లనే అన్నా, నన్ను తుక్కు తిట్టిండు. ఫస్ట్ మనకు బంగారం చేయిస్తా అన్నాడట. నీకు ఇనవలేదా అంటాడు. పెళ్ళికి గవే వేసుకోనట మనం. లేడికి లేచిందే పరుగన్నట్టు వాడి ఏడా అవుతాడు. ఆగడు. నా కారు కొంటా అంటున్నాడు. నా కొడుకు పెద్దగా అయిపోయిండు. దట్ ఈజ్ మై సన్. వాడి సొంత శాలరీతోని బంగారం కారు కొంటా అంటున్నాడు. వాడి ఇష్టం ఉన్నది చేసుకొనివ్వండి, ఎవరు అడ్డు చెప్పకుండ్రి. నా కొడుకు రాక్స్. మంచి రాక్సే గాని కొడుకును అలా ముందట ఇలా ముందట తిట్టకు, ఇన్సల్టింగ్ గా మాట్లాడకు. నేనెప్పుడు మాట్లాడినే గట్లా? ఇగో నా పెద్ద కొడుకు గురించే కొంచెం ఆలోచిస్తా. కానీ వాడికి కూడా జీతం ఉండే అన్నుండే. ఎందుకు రాంది బాధ? అవునమ్మా. మీ ఇష్టం మామయ్య. వాడు మీకోసమే వెయిట్ చేస్తున్నాడు అత్తమ్మ. పదండి లోపలికి. చలో చలో. అత్తమ్మ, నువ్వు మామయ్య డాన్స్ వేయాలి. ఏంటి డాన్సా? అందరు ఇద్దరిద్దరు డాన్సులు చేయన్నట, లేకపోతే పాటలు పాడాలి. ఓ అద్దు పాటలు అదురో, డాన్స్ అయ్యం. అగో మామయ్య బాగా జోష్లున్నట్టున్నాడు. నీకు తెలియదమ్మో, ఇది పాట పాడితే చచ్చిపోతాం. గాడిదలన్నీ కలిసి ఒకటేకి ఎవరైనా టొరుతుంది. చీ, గట్ల అంటుండేది మామయ్య. పాట పాడితే గట్ల అంటారు ఎవరన్నా? ఓ సంగీతం ఉండదు, ఓ పాడుండదు. తకిట 2/6 ఉండదు, 3/6 ఉండదు. ఓ నేను ఇప్పుడు భరించా. మరి డాన్స్ చేస్తారా? గీనెను పట్టుకొని నేనే డాన్స్ చేస్తా. నేను చెయ్య. ముందైతే కొడుకుని కలుద్దాంపా. నా కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడో ఏమో. ముద్దుగున్నవే ఈ చీరలా. రాణి లోపలికి ఎందుకు ఉరికిందని అడిగినావు కదా, గిందికే. నా హ్యాపీనెస్ ని మాటల్లో చెప్పలేనే. పిస వేయకు బయట.
ఎప్పుడు వస్తావా ఇంటికి? ఎన్ని రోజులు అవుతుందో చూడు. ఇక అంటే మన బంటి పెళ్ళి కానీ అప్పటిదాకా నేను ఒక్కనే ఉండన్నావే. సరే. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక దగ్గర కలిసారా? రా ప్రియా, నన్ను మీ గ్రూప్లో జాయిన్ చేసుకుంటారా? మేం జాయిన్ చేసుకోవడం ఏంటి, నువ్వే రావచ్చు. ఇంత మంచి అమ్మాయిల గ్రూప్లోకి నన్ను రానిస్తారో లేరోనని అడిగాను. ఎందుకు రానివ్వం, ప్రతి ఒక్కరు ఉండొచ్చు ఇందులో. కొంపదీసి స్వప్నకి ఇన్విటేషన్ ఇస్తారా ఏంటి ఇప్పుడు గ్రూప్లోకి రమ్మని? అబ్బో, అస్సలు రానియం. ఒకవేళ నచ్చినా నేను ఎగ్జిట్ అవుతా. ఏందే నువ్వు ఏందో వాట్సాప్ గ్రూప్ లెక్క అయిపోబడుతుంది. రాణి చెప్పు ప్రియా. సరిత రాణి ఇద్దరు వినండి, అందరూ కంపల్సరీ డ్యాన్స్ చేయాలి. డ్యాన్స్ నాకు రాదు ప్రియాంక. నాకు బాగా వచ్చు సరిత, నేను క్లాసికల్ డ్యాన్స్ అని తెలుసా. కూచిపూడి, భరతనాట్యం, కథకళి, పాప్, వెస్టర్న్ అన్నీ వస్తాయి నాకు. అవునా, నువ్వు చాలా గ్రేట్ ప్రియాంక. ఇవన్నీ నేర్చుకోవడానికి నీకు అసలు టైం ఎక్కడ ఉంటుంది? నువ్వు జాబ్ చేస్తావు కదా. పిచ్చిరానక్క, జోక్ చేశాను నేను. అవన్నీ పనులు వస్తే ఇప్పటికి చేసేదాన్నే కదా. నా డ్యాన్స్ చూసారంటే కింద పడిపోతారు మీరు, అంత అద్భుతంగా చేస్తాను. సో అందరికన్నా ఫస్ట్ నేనే చేయాలన్నమాట. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నా డ్యాన్స్ కన్నా మీ డ్యాన్సే బెటర్ అనిపిస్తుంది కదా. మీ వారెక్కడ ప్రియాంక? నేను కలవనే లేదు. నేను పరిచయం చేపిస్తాను రానక్క. బయటికి వెళ్ళినట్టున్నారు, కనిపించలేదు. బంటిని కూడా కలిసి కంగ్రాట్స్ చెప్పాను. బంటి మనకెడ దొరికేటట్టున్నాడు. అవును, వాళ్ళు మూవీ చూస్తానన్నారు. అయిపోయింది, బయటకు వచ్చిండ్రు. కానీ ఇద్దరు ఒకటే దగ్గర ఉంటున్నారు. అటువైపు వెళ్ళాలనిపించట్లేదు. ఇప్పుడే కదనే, కొత్త కొత్తగా అలాగే ఉంటుందిలే. బంటిగాడైతే అస్సలు ఇడిచిపెడతలేడు మీనాక్షిని. మా మిన్ను ఏమైనా తక్కువ తిందా? అసలు నాతో మాట్లాడమే బంద్ చేసింది. 24 గంటలు బంటి బంటి బంటి. పాడుతూ వస్తే తనతోనే ఉంటుంది, లేనప్పుడు ఫోను. ఇవి రెండే తనకి. ఎంజాయ్ చేస్తున్నారన్నట్టు. పోనీలే, మిన్ను ఇంకా చిన్నదే, తన చిలిపితనం అంతా పోతుంది. అవును, ఈ మధ్య నేను అబ్జర్వ్ చేశాను నాని. సిగ్గుపడుతుంది. చేంజ్ అవుతారు, పెళ్ళైనాక మొత్తం చేంజ్ అవుతుంది చూడు. చిన్నపిల్ల చేష్టలన్నీ పోతాయేమో. మా బంటిగాడైతే ఎప్పుడు అట్లనే ఉంటాడు. నీకెప్పుడు అట్లనే కనిపిస్తాడు బంటి. నాకైతే మస్తు చేంజ్ అనిపించింది ఇంతకు ముందుకి ఇప్పటికి. మొత్తం మారిపోయింది బంటి. వాళ్ళిద్దరు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. రాణి, మనం అందరం కలిసి ఒకసారి షాపింగ్కి వెళ్ళాలి. వెళ్దాం. పిల్లలకి ఫీడింగ్ ఇచ్చేసి వెంటనే వెళ్ళొచ్చేద్దాం. అమ్మ వాళ్ళు చూసుకుంటారు పిల్లల్ని. మరెప్పుడు వెళ్దాం? ఈరోజైతే డ్యాన్స్లు అంటున్నావు, నైట్ పార్టీ. నెక్స్ట్ డే లేస్తామో లేవమో కూడా తెలీదు. 2 రోజులైనాక పోదాం ప్రియాంక. అను ఆంటీ కూడా వస్తానంటుంది. గాబరదానికి ఏమవుతుంది? గదాచుడెందుకు? అదేమన్నా తింటాం కావచ్చు అనుకొని వస్తుంది. అయినా అవి తినేటి కాదని చెప్పాలి బర్రదానికి. బట్టల షాప్ అని చెప్పాలి. ఆకలి అయితే బట్టల్ని కూడా తింటుంది కావచ్చు, అది వేరే విషయం అనుకో. అను ఆంటీని తీసుకొచ్చుకున్నావంటే ఏమవుతుంది? వద్దా మరి? ఆహా, అలా అని కాదు. అనసూయ ఆంటీతో షాపింగ్కి వెళ్తే మాత్రం అక్కడున్న వాళ్ళకి పండగే. ఎందుకంటే అసలే నాకు షాపింగ్ అంటే బోర్. ఇప్పుడు బోర్ కొట్టదు చూడు. అనసూయ ఆంటీతో షాపింగ్కి వస్తే అంతే సంగతులు. అవసరమానే చెప్పుడు. ఇంతకుముందు ఒకసారి ఆషాఢ మాసం షాపింగ్కి వెళ్ళాం ప్రియాంక. ఒక షాప్లో అనసూయ ఆంటీని చూసాం, అంతే. ఏమవుతుంది? షాపింగ్కే కదా వెళ్ళారు. షాపింగే. అప్పుడు ఒకసారి చూశాను, నవ్వలేక చచ్చిపోయాను. అవునా? అయితే కంపల్సరీ రావాల్సిందే. రాణి, అప్పుడు ఏమన్నా పరిచయం చేపిస్తానన్నా మర్చిపోయావు. ఎవరిని? పోషి పెద్దమ్మ గురించి. పల్లి బాబాయ్ తోటి ఇంకొక ఆమె ఉంది, ఎవరే? రాజు పని కోసమని పెట్టిండు. అవునవును, ఈమెనేనా? వెరైటీగా ఉంది. ఇక్కడ అందరూ చాలా వెరైటీగా ఉన్నారు. తన పేరు కూడా వెరైటీగానే ఉంది, బూటీ అంట. అవునుగా, బూటీ ఏందే, బ్యూటిఫుల్గా ఉంటుందట. బూటీ అని పెట్టుకుంది పేరు. మా అత్తమ్మ లెక్క. ఇంగ్లీష్ రాదు కానీ వచ్చినట్టు బిల్డప్ ఇస్తారు. అవును రాణి, మురళి అంకుల్, ఇంకొక ఆంటీ, బేబీ ఆంటీ.
అసలు ఏంటి వాళ్ళ స్టోరీ? నాకు తెలియనే తెలీదు. నేనైతే షాక్ అయ్యాను అంకుల్ ఇద్దరిని పట్టుకుంటే. ఒకరేమైనా సిస్టర్ అనుకున్నాను. సిస్టర్ వేరే, బొంబాయి అంటే లేదా, తనే సిస్టర్. మరేంటి ఇక్కడ? ఎప్పుడో పెళ్ళైన కొత్తలనే లవ్ చేసిండట మామయ్య ఆమెను. అవునా? ఇప్పుడు ఒకటయ్యారా? ఇప్పటిదాకా అవుతారా వాళ్ళు? ఎప్పుడో ఒకటైపోయిండ్రు. కొడుకు కూడా పుట్టిండు, యుఎస్లో డాక్టర్ అతను. ఓకే ఓకే. అప్పుడే పెళ్లి చేసేసుకున్నారు. కానీ మొన్ననే ఫ్యామిలీ అంతా ఒకటైంది. వాళ్ళు వేరేగా ఉండేవాళ్ళు. అస్సలు తెలియనే తెలీదు దీని గురించి నాకు. మావయ్య బయటపడలేదా? అది ఇంకో పెద్ద స్టోరీ, మళ్ళీ ఎప్పుడన్నా చెప్తాలే. అలాగే, పదండి డాన్స్ రిహార్సల్ చేద్దాం. వద్దు ప్రియాంక, నా డాన్స్ బాగుండదు ప్లీజ్. లేదు కంపల్సరీ రావాల్సిందే. సరితా తీసుకోండా.